అల్లుడా ఏందయ్యా ఏడుండే పలకమా? హాయ్ మామా. ఏందే ఉన్నాను కదా చూడలే. ఇగో నాకు తెలియగలుగుతా. ఏందయ్యా ఈ టీవీ వాళ్ళు గోలా? ఓహో అదా పులిసిపోయిన మజ్జిగ మాదిరిగా రోజు ఒకటే వాయించి కొడుతుర్రు టీవీలా. ఎన్ని తూర్లు కొడతారయ్యా రోజుకే? టీవీలో అట్టానే వేస్తారు మామ, న్యూస్ ఛానల్ కదా. ఏముంది, వేరే న్యూస్ వచ్చేంత వరకు వేసిందే చేస్తూ ఉంటారు. ఏమైనా సరే నువ్వేమైనా చెప్పాలిడా, నేను ఒకటే అంటుండా. ఏంది అంటే ఇప్పుడు ఆడ కూతురు ఏదో టీవీ మీడియాలో సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసుకుంటా పెద్దగా ఎదిగినది. ఏదో చదువుకున్న అమ్మాయి పొట్టు బట్టలు వేసుకుని ముద్దుగా బొద్దుగా కనిపిస్తా ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే, నేను కాదనంట్లే. మరి ఆ అమ్మాయిని పట్టుకుని ఆడ కూతురు కదా, మరి ఎంత అయినా మన భారత స్త్రీ కదా. ఎవరి పొజిషన్లో వాళ్ళు కరెక్టే మామా, నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ మాదిరిగా శివాజీ మాట్లాడుతుంటే ఏ ఆడ కూతురికైనా మనసు తరిగిపోదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావో నాకు తెలియక అడుగుతా. మామా నువ్వు ఎక్కడో వెనకటి కాలంలో ఉన్నావు. ఇప్పుడు రోజులు మారిపోయినాయి, ఇప్పుడు ట్రెండే మారిపోయింది. ఇప్పుడేంటి అంత మోడర్న్ డ్రెస్సులు వేసుకోవాలి, ఫారినర్స్ మాదిరిగా చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటే ఆ అట్రాక్షన్గా ఉంటుంది. ఆ ఇదే వేరు, అవకాశాలు దండుగా వస్తాయి. మరి ఈ వయసు ఉన్నప్పుడే కదా, ఒంట్లో రక్తం ఉన్నప్పుడే కదా క్యాష్ చేసుకునేది. దాని గురించి ఏదో అర్థం చేస్తుంటారు. ఇది కామన్ మామ సినిమా ఇండస్ట్రీలోను. ఏదో శివాజీ గారు ఏదో ఆయన పద్ధతి, ఆయన ఇది వేరు కాబట్టి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండకూడదు ఏదో పెద్ద మనిషి తరగా ఏదో చెప్పాడు. కానీ ఈ అమ్మాయి కొద్దంత సురుక్కుమంది ఎక్కడో అంతే తిరగబడిపోయి ఏడుపులు తుడుపులు పులిపొప్పులు ఇచ్చేటప్పటికే రాష్ట్రంలో, రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఓ కంగారు పడి ఐరన్ అయిపోతున్నారు. దాన్ని క్యాష్ చేసుకునేకి ఈ టీవీ మీడియా వాళ్ళు, న్యూస్ ఛానల్ వాళ్ళు ఉతికి మా వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. అయ్యి మనలాంటి వాళ్ళు పట్టించుకోకూడదు. ఒప్పుకుంటాను దానికి, నేను విన్నాను. ఇప్పుడు ఆయన ఏదో ఒక పదం అన్నాడు, ఆ పదం తప్పు అని చెప్పేసి అదేదో మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలని, వీళ్ళందరూ కూడా రచ్చ చేసేసి మరి పోలీసు వాళ్ళు లాగా పోయి క్షమాపణలు చెప్పించే కాడికి తీసుకొచ్చినారు. మరి ఇప్పుడు ఎవరైనా సరే ఆడ కూతురికి ఏడు చెప్తారంట. ఇగో అమ్మాయి నువ్వు అట్టు ఉండకూడదు, ఇట్టు ఉండకూడదు, ఇలాంటి బట్టలు వేసుకోవాలి, బొత్తిగా పుట్టు బట్టలు వేసుకుంటే మన ఎదుగొచ్చిన పిల్లలు ఉంటారు కదా, మరి బయట తిరిగే పోరగాళ్ళు, వయసు అయిపోయిన ముసలోళ్ళు గబుక్కొని చూసి టెంక్ట్ అయితే ఏంటి పరిస్థితి? హార్ట్ అటాక్లు వచ్చేవు అంతే కదా. మరి కనుక నేను అనేది ఏంటంటే, ఆయన చెప్పడంలోనూ తప్పులేదు, ఈ అమ్మాయి ఆ ఫీల్డ్లో ఉంది కాబట్టి అట్లాంటి బట్టలు వేసుకోవడంలోనూ తప్పులేదు. కానీ నేను నా మనస్సాక్షిని అడిగి చెప్తున్నా, భారత స్త్రీ కదా, కోతంది మరి మన కట్టుబాట్లు, మన బొట్టు, మన వ్యవహారం ఏరుగా ఉంటుంది కదూ. మరి చీర కొట్లు ఉన్న అందమే వేరు. ఇప్పుడు పరదేశీ వాళ్ళు మరి అందరూ కూడా మన భారత సంస్కృతిని బాగా ఇష్టంగా ఫాలో అవుతున్నారు. ఏమంటారా? చీర కట్టుకుంటున్నారు ఆ రష్యన్లు అంట, వాళ్ళతో వస్తుంది. ఏందో నాకు ఆశ్చర్యంగా ఉందా, చీరలు కట్టేసుకునే చుడీదారులు వేసేసుకునే బొట్లు పెట్టేసుకునే మన మతంలోకి, హిందూ మతంలోకి మారిపోతున్నారు. చాలా బాగుందయ్యో, నాకు ముచ్చటగా మంచి ఆనందం వేసిన అది. ఏమైనా కనుక ఇదిగో ఇలాంటి పిల్లకాయల వ్యవహారంలోకి పెద్ద మనిషి నాగబాబు గారు వచ్చి అనవసరంగా నాకు కొంచెం సులకనయ్యాడు అనిపించింది. ఓహో మామా, నువ్వు కూడా బాగా న్యూస్ చూసి వంట పట్టినది నీకు, నువ్వు టెంప్ట్ అయిపోతున్నావు విషయాలకే. అలాంటి విషయాలకు నువ్వు టెంప్ట్ అవ్వమాక. ఏదన్నా మనసులో ఉంటే మనసులో ఉన్నట్టు ఇంకో విధంగా తూర్చుకోవాలి. కానీ ఇందులో ఈ విధంగా మన మధ్యలో దూరితే పెద్ద మనిషి ఇచ్చి వాటిలో పడుతుంది, మనలాంటి వాళ్ళకి బాధ అవుతుంది కదా. సరే మరి ఏదో ఆ గొడవ నువ్వు మీడియా ఓడు కదా, అల్లుడికి చెప్పుకుంటే అంత గొడవ పెద్దది కాకుండా చేస్తావు. నీ కాడికి వచ్చినాడు నువ్వేం చేస్తావు? గొడవ అంటే సర్దిసి మరి గొడవలు వద్దు మనలో మనకే. ఉంటాను మరి, నేను పోయి వస్తాను. సరే పోయిరా, నేను చూసుకుంటానులే.